హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఓహో, బాగున్నారమ్మా? బాగున్నాను. మమ్మీ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను అంకుల్. ఓకే అమ్మా, చెప్పండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ శారీ గుర్తుపెట్టారా? ఓ, ఇది నేనే ఇచ్చాను మమ్మీకి. శారీ మంచి డిజైనర్ పీస్ ఇది. అవును, అప్పట్లో 30 years బ్యాక్ ఇచ్చినారు. ఓకే. సో ఇప్పుడు నా పెళ్లి కుదిరింది, నాకు కూడా అదే కావాలన్నమాట, అలాంటిదే. ఓకే అమ్మా, మంచి పీసులు వచ్చినాయి, చూపిస్తాను. కొత్త స్టాక్ కూడా వచ్చింది, చూపిస్తాను. ఓకే అమ్మా, శారీస్ తీసుకురా బెట్ట, కొత్త నిన్న వచ్చినట్టు తీసుకురావి. అంటే మనము ముందుగా గద్వాల్లో చూద్దామండి, కంచిలో చూద్దామా? ఏదైనా ఓకే అంకుల్, నాకు బెస్ట్ మ్యాచ్ దొరికితే చాలు. ఓకే అమ్మా, తీసుకురా బెట్ట. మీరు చూపించిన మోడల్ అంటే నేను ఇప్పుడు అమ్మకి ఇచ్చిన మోడల్ అయితే ఇలాంటి బెటర్గా ఉంటాయమ్మా. ఓకే, క్వాలిటీ ఫైన్గా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే హ్యాండ్లూమ్ ఉంటుంది కాబట్టి మనకు ఇక మీకు అంటే ఎక్కువ చెప్పని అవసరం కూడా లేదు, ఎందుకంటే అమ్మకి ఐడియా ఉంది కాబట్టి మిమ్మల్ని పంపించారు కదా. బ్యూటిఫుల్ శారీ ఉంటుందండి. మరి ఇగోండి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇగో ప్యూర్ ఉంటుంది, ఎక్దమ్ ప్యూర్, ఇలా ప్యూర్ కంచిలో అనమాట. నేను ఎట్లా క్లాస్గా ఉంటుంది చీర కూడా, మీకు చాలా డిఫరెంట్ పీస్. మరి మ్యారేజ్కి మమ్మల్ని పిలుస్తున్నారా లేదా? మరి అమ్మకి చెప్పండి, అడిగినానని చెప్పండి మమ్మీకి కూడా. మీరు కంపల్సరీగా చెప్తాను అంకుల్. అదే పర్ఫెక్ట్ అంకుల్, ఇదైతే పర్ఫెక్ట్ శారీ. ఓకే అమ్మా, ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇది ప్యాక్ చేయండి. 30 years బ్యాక్ మీరే, ఇప్పుడు కూడా మీరే తీసేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీని కూడా అడిగినానని చెప్పండి. థ్యాంక్ యూ, ఖచ్చితంగా చెప్తాను.